జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రక్తం రక్తం విశాల్. వదినా, అది రక్తం కాదు, ఎర్ర నీళ్ళు. నీళ్ళ? అవునక్క, కుంకుమ కలిపిన నీళ్లు పిన్ని తీసుకొచ్చింది. నాకీ మధ్య పీడకలు ఎక్కువ వస్తున్నాయని చెప్తే ఇలా దిష్టి తీస్తాననింది పిన్ని. రాత్రిపూట దూరంతో మాట్లాడి పడుకుంటే పీడికల రాక ఇంకేమవుతాయమ్మా? నా పక్కన గురక పెట్టే మీకే ఏం కానప్పుడు ఇంకొకరికి నా వల్ల నష్టం ఎలా కలుగుతుందండి? ఆ, అది సరే పిన్ని, ఎందుకో నా చేతికి నెత్తురంటేలా ఉంది అనిపిస్తుంది. రక్తం, నిజంగా రక్తం కళ్ళకు చూస్తున్నాను. నైని, నైని నేనే. వదినలిద్దరికి ఏమైంది బ్రో ఈరోజు? వెళ్ళాలి, జీవం అన్నకు వచ్చే ఆపదని అడ్డుకోవాలి. లేదంటే 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 రక్తపు మడుగులో పడిపోతాడు. వామ్మో వామ్మో, నైనం కనిపించిందంటే అది జరిగే తిడుతుంది. ఆ జీవాన్ని కాపాడాలని వెళ్ళే నువ్వు నీ మొదటి బిడ్డ గాయత్రి గురించి అడిగి తెలుసుకోక. ప్రాణగండం ఎదురైనప్పుడు మన స్వార్థం చూసుకుంటే ఎలా చెల్లి? అలా అనుకుంటే ఏమీ చేయలేము. సింబాలిక్గా నా చేతులకు కూడా రక్తంలా ఎర్ర నీళ్ళు అంటుకున్నాయంటే నైని చెల్లి చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వెళ్తాం. పిన్ని గానవి పడుకునుంది. బాబాయ్, గాయత్రి జాగ్రత్త. జీవవనని కాపాడొచ్చేస్తాను. అలాగే. చెల్లి, నేను కూడా వస్తాను. వదినా, చేతులు కడుకురా. బయట గార్డెన్లో కడిగేసుకొని కారెక్కుతాను. రండి. పదండి. తన వాళ్ళు కాకపోయినా సరే, శత్రువులైనా సరే, నైనమ్మ వాళ్ళని కాపాడాలని చూస్తుందంటే తను ఎంత గొప్ప వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఎలా కాపాడుతుందో నేను నా కొడుకు కళ్ళారా చూస్తాం. పదరా. జై హింద్. పద మమ్మీ. మీరిక్కడికి వస్తారని అనుకోలేదు గురువుగారు. నువ్వు వస్తావని నాకు తెలుసు కాబట్టే నేను వచ్చాను తల్లి. జీవాన్ని చెల్లి కలిస్తే, చెల్లికి నిజం తెలిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని భయమేసి విశాల్ వాళ్లతో పాటు వచ్చేశాను. మనం అనుకున్నంత మాత్రాన జరగవు. జరిగేదంతా విశాలాక్షమ్మ వారు ముందే అనుకుని ఉంటారు. దాని ప్రకారమే నడుచుకోవాలి. గురువుగారు, జోగయ్య శాస్త్రి గారికి అసలు పెళ్ళే కాలేదని, అతను బ్రహ్మచారి అని తెలుసుకున్నాక గాయత్రి పాప తన దగ్గరికి ఎలా చేరిందా అని ఆలోచించాను. జీవన్ చెల్లికి నిజం చెప్పాల్సి వస్తుందని ఇంట్లో నుంచి పారిపోయాక నా అనుమానం బలపడింది. గాయత్రినే మా గాయత్రి అత్తయ్య ఏమోనని మావయ్య గారు తీసుకొచ్చిన పెట్టెలో ఉన్న హస్త సాముద్రిక రేఖల కాగితాన్ని పాప అరిచేతిని పోల్చి చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, చెల్లి కడుపున పుట్టిన పెద్దత్తయ్య చివరికి తను చేరాల్సిన చోటికే చేరిందని. అమాయకత్వాన్ని దాటి ఆలోచిస్తే మేధావిగా మారడం కష్టమేమీ కాదు. నువ్వు నిజం తెలుసుకున్నాక తొందరపడకుండా నిగ్రహంతో ఉండడమే మంచిదయింది. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళమ్మ
ఇప్పుడు తన కూతురుగానే కళ్ళెదురుగా ఉందని విశాలకి తెలుసు. నైని, ఇక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. 2 దారులున్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు బాబు గారు. నాకు కనిపించిన ప్రకారం చూస్తే జీవం అన్న ఇటువైపే వస్తాడు. ఈ దగ్గరలోనే ప్రాణగండం పొంచుంది. రివాల్వర్తో షూట్ చేసేది ఎవరు? తెలీదు బాబు గారు. ఏం జరగబోతుందో అది కూడా తెలియడం లేదు. మమ్మీ, నైని విశాల్ మాత్రమే కార్ దిగారు. హాసిని ఏం చేస్తుంది? కార్లో ఏసీ పెంచగానే పడుకొనుంటుంది. హడావిడి చేస్తుంది గాని ఏ పని చేయదని తెలుసు కదా వల్లభ. ఇక్కడ ఆగారు అనంటే ఆ జీవంగాడి జీవం పోయే స్థలం ఇదేనన్నమాట. అఫ్కోర్స్, నయని చెప్పిందంటే అది జరిగి తీరుతుంది. జరగడం కూడా మన మంచికే. వాడు నైనికి కనబడి ప్రాణగండం వచ్చేలోపే గలం విప్పేస్తే? కాసేపట్లో నువ్వు చస్తావనా? ఆహా, గండం గురించి కాదు మమ్మీ. నువ్వు కన్న మొదటి బిడ్డని ఎత్తుకుపోయింది నేనే అని జీవం వాగేస్తే అందుకు మనమే డబ్బులిచ్చామని చెప్పేస్తే? డాష్ బోర్డ్ ఓపెన్ చేయి. రివాల్వర్. జీవన్ నయనికి నిజం చెప్పడానికి నోరు తెరిచేలోపు ఇది నోరు తెరిచి బుల్లెట్లను కక్కేస్తుంది. జీవం గొంతుని చీలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.